అందరికీ నమస్కారం. వస్తుంది. ఇప్పుడు భారతీయుడు ఫస్ట్ పార్ట్ తీసే తర్వాత వేరే పిక్చర్లన్నీ వెళ్ళాను. ఒక్కొక్క పిక్చర్ అయ్యే తర్వాత నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఎప్పుడు చూస్తే ఆ న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని న్యూస్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ న్యూస్ చూస్తే నాకు ఇమ్మీడియట్గా మైండ్లో వచ్చేది భారతీయుడు సేనాపతి క్యారెక్టరే. కానీ ఒక్కొక్క ఫిలిం అయ్యే తర్వాత న్యూస్ పేపర్ చూస్తే ఇదే మళ్ళీ భారతీయుడు రావాలి అని మైండ్లో వస్తూ ఉంది. కానీ పర్ఫెక్ట్ స్టోరీ రాలేదు. 2.0 టైంలో నాకు స్టోరీ కరెక్ట్గా సెట్ అయింది. సరే ఓకే ఇది చేసేద్దామని కమల్ గారి దగ్గర వెళ్ళి స్టోరీ చెప్పాను. ఆయన కూడా నచ్చింది. ఈ సమయంలో నేను ఒకటి చెప్పాలి అంటే భారతీయుడు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు ఆయన ఈ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి డిజైన్ చేయాలని కమల్ గారు ఫ్రంట్ పిక్చరు ప్రొఫైల్ పిక్చరు ఆయన నాన్న ఫోటో ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైలు కమల్ గారు బ్రదర్స్ ఇద్దరు ఫొటోస్ వాళ్ళది కూడా ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైల్ పిక్చర్ ఇదన్నీ ఇచ్చేసి మన ఆర్ట్ డైరెక్టర్ తోటాధరణి గారి దగ్గర ఇచ్చి ఆ స్టోరీ చెప్పి దీంట్లో నుంచి ఒక డిజైన్ చేయండి అని చెప్పాను. అప్పుడు తోటాధరణి గారు డిజైన్ చేసిన ఆ స్కెచ్చే ఇప్పుడు సేనాపతి క్యారెక్టర్. అది ఆ స్కెచ్ చూసేది వెంటనే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. అక్కడ మనం ఇమాజిన్ చేసిన క్యారెక్టర్ అంత బాగా వచ్చిందని. అలాగే భారతీయుడు ఫస్ట్ పార్ట్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఆయన ఓల్డ్ మ్యాన్ మేకప్ వేసుకొని సెట్కి వచ్చారు. చూసిన వెంటనే గూస్ బంప్స్ వచ్చేసింది. అలాగే 25 సంవత్సరం తర్వాత ఈ పార్ట్ 2 చేసేటప్పుడు మేకప్ టెస్ట్కి ఆయన గెటప్లో వచ్చేటప్పుడు సేమ్ గూస్ బంప్స్. మీకు కూడా అది వస్తుందని నమ్ముతున్నాను నేను. అది మాత్రం కాదండి, ఇప్పుడు సెట్లో షూటింగ్ చేసేటప్పుడు ఆయన కమల్ గారు నాకు బాగా తెలుసు. కానీ ఆ గెటప్లో వచ్చేస్తే అబ్బా భారతీయుడు వచ్చేస్తారు అని ఒక రెస్పెక్టు, ఒక భయం, ఒక కాన్షియస్ ఉంది. మనం ఇక్కడే తిరుగుతున్నారు మన భారతీయుడు అని. ఎన్నిసార్లు చూస్తే భారతీయుడే దగ్గరకు ఉండేటట్టు ఒక ఫీలింగ్ నేను షూటింగ్ చేసేటప్పుడు ఐ గాన్ త్రూ దాట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీకు కూడా పిక్చర్ చూసేటప్పుడు 28 సంవత్సరం తర్వాత ఆయన చూసేటప్పుడు మీకు కూడా గూస్ బంప్స్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఒక్కొక్క సీను రాసేటప్పుడు ఎంత బెస్ట్గా రాయాలో రైటర్స్ రాస్తారో నేను రాస్తాను. అలాగా రాసి పెడితే కూడా ఆయన వచ్చి పర్ఫామ్ చేసేటప్పుడు ఆ సీన్ చాలా 10 టైమ్స్ అది ఎలివేట్ అవుతుంది. అది నేను చూసాను. అది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ తోటి అంత బాగా ఎలివేట్ చేస్తారు. ఇంతకంటే బాగా ఈ సీన్ని ఎవరు చేస్తారని అలాంటి ఒక పర్ఫార్మెన్స్ చేశారు కమల్ గారు. మీకు ఆయన వచ్చేది భారతీయుడు వచ్చే సీన్ అన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను. ఆయన పడేది కష్టం. ఇది ప్రాస్థెటిక్స్ మేకప్ గురించి చెప్పారు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక సీన్లో ఆయన రోప్లో హ్యాంగ్ చేసి ఆయన యాక్ట్ చేయాలి. అంటే 1 షాట్ కాదు, 2 షాట్ కాదు, 4 రోజులు అన్ని షాట్లు రోప్లోనే ఉండాలి ఆయన. ఈ ప్రాస్థెటిక్ మేకప్ తర్వాత అది స్లో మోషన్లో షూట్ చేసాము. ఆ సీను స్లో మోషన్లో షూట్ చేసాలి. డైలాగ్ ఉంది అంటే అది ఫస్ట్ నాగరాలో రికార్డింగ్ చేసి అది 12 ఫ్రేమ్స్లో ప్లే చేయాలి. ప్లే చేస్తే అది చికి ఫాస్ట్గా ప్లే చేస్తుంది. ఆ ఫాస్ట్ సౌండ్ విన్ని దాన్ని కరెక్ట్గా సింగ్ చేసి యాక్ట్ చేయాలి. అది మామూలు లాంగ్వేజ్ కాదు, పంజాబీ లాంగ్వేజ్లో ఆ రోప్లో ఫాస్ట్ మోషన్లో యాక్ట్ చేసి ఆయన చేయితోటి ఒక డ్రా చేయాలి. ఇన్ని పని చేస్తే అన్ని సూపర్గా చేశారు. నాకు తెలిసి తమిళనాడు కాదు, ఇండియా కాదు, వరల్డ్లో ఎలాగంటి యాక్టర్ అలాగా చేయగలరు. చాలా కష్టం అండి.